ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. శుభమస్తు. స్వామివారి ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని, అతి త్వరలోనే వంశాభివృద్ధి ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. స్వామి, దర్శన్ శరణ్యలు ఎప్పటికీ సంతోషంగా కలిసి బ్రతకాలి. ఏ అడ్డంకులు లేకుండా కలకాలం చిలకా గోరింకల్లా జీవించాలి. ఆశీర్వదించు తండ్రి. అమ్మా, మీరక్కడికి వెళ్ళి నెయ్యి ఒత్తుల దీపం వెలిగించండి. మీకంతా మంచే జరుగుతుంది. అలాగే పంతులు గారు. నేను బావుండాలి, నా జీవితం బావుండాలని నా గురించి ఎంతగానో తప్పించిపోయే అత్తయ్య గారు ఇప్పుడు నా పరిస్థితి తెలిస్తే చాలా బాధపడిపోతారు. నేను అత్తయ్య గారిని కలిసి ఇప్పుడు ఏం చెప్పుకోగలను? నీ సంసారాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య. ఆయన మనసులో నేను లేను. నాతో కాపురం ఎలా చేయగలరు? తాళి కట్టాడు కాబట్టి చేసి తీరాలి. ఎప్పటికీ నీ ప్రేమే గొప్ప. ఆ నమ్మకమే నీ భర్త నీకు దగ్గర చేస్తుంది. కొంచెం టైం పడుతుంది గాని తప్పకుండా నీ సంసారం బాగుపడుతుంది. అప్పటి వరకు ఏ కష్టాన్నైనా భరించు. నేను ఇలా వెనకడుగు వేసి ఆగిపోకూడదు. కొండెక్కబోయే దీపానికి ఈ చేతులు అడ్డు పెట్టినట్టు నా జీవితానికి అత్తయ్య నాకు కొండంత అండ. అత్తయ్య గారితో జరిగింది నేను చెప్పుకోకపోతే నా సమస్య ఎప్పటికీ తీరిపోదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. శరణ్య గొంతులు అనిపించింది. దర్శన్ శరణ్య హనీమూన్ కి కదా వెళ్లారు. శరణ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది?
దర్శన్, దర్శన్, హార్ట్లీ వెల్కమ్. ట్రిప్ ఎలా జరిగింది? శరణ్య ఇది నాన్నా. ఓ, కార్లోంచి లగేజ్ తానే తెస్తుందా? జ్యోతి, అమ్మా, వెళ్ళి లగేజ్ తీసుకురా. అలాగే అమ్మా. ఎవరూ లేరేంటి? శరణ్య ఏమైంది దర్శన్? దర్శన్, శరణ్య ఇది నాన్నా. అంటే నువ్వొక్కడివే వచ్చావా? దర్శన్, అడుగుతుంటే మాట్లాడవేంటి? కోడలెక్కడా? దర్శన్, నా కోడలు ఎక్కడా అని అడుగుతుంటే మాట చెవుకెక్కలేదా? లేదా కొత్తగా పొగరేమైనా చూపిస్తున్నావా? శరణ్య ఎక్కడా అని అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. తను నాతో కలిసి ఇంటికి రాలేదమ్మా. ఇంటికి రాలేదా? ఏం మాట్లాడుతున్నావు దర్శన్? నీతో కలిసే కదా నాన్న హనీమూన్కొచ్చింది. శరణ్య నీ భార్య, తను నీతోనే కదా ఉండాలి. అసలు నీ సమాధానమే మాకు ఏమీ అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు పెద్దమ్మా. తను నాతో కలిసి హనీమూన్కి వచ్చింది, కానీ ఈ రోజు ఉదయం లేచి చూసేసరికి తను లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఏంటి నాన్న అర్థం? అర్థాలు అపార్థాల గురించి దయచేసి నన్ను ఏది అడగొద్దమ్మా. తను ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అదే నాకు తెలిసింది. నాకు తెలిసిందే మీతో చెప్తున్నాను. దర్శన్, నీ సమాధానం అసలు నీకేమీ పట్టింపు లేనట్టే ఉంది గాని నీ భార్య పట్ల నీకుండాల్సిన బాధ్యత ఏది నీలో కనిపించట్లేదు నాకు. అసలేం జరిగింది? అయినా తను చెప్ప పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందంటే మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? చెప్పు దర్శన్.